భారతదేశంలో అత్యంత రంగుల పండుగల్లో ఒకటి హోలీ. కానీ హోలీ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? హోలికా దహనం ఎందుకు చేస్తారు? పురాణాల ప్రకారం ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే అసుర రాజు ఉండేవాడు. అతను తాను దేవుడని ప్రకటించి ప్రజలంతా తననే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణువు భక్తుడు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా ప్రహ్లాదుడు విష్ణువు పేరుని వదల్లేదు. దీంతో కోపంతో మండిపోయిన హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చివరకు తన సోదరి హోలికను పిలిచాడు. హోలికకు ఒక వరం ఉండేది. ఆమె అగ్నిలో కాలిపోకుండా రక్షణ పొందగలదు. ఆ వరాన్ని ఉపయోగించి ప్రహ్లాదుణ్ణి చంపాలని యోచించారు. హోలిక ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి ప్రవేశించింది. కానీ అక్కడ జరిగింది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రహ్లాదుడు తన భక్తి మరియు విశ్వాసంతో అగ్నిలోనూ సురక్షితంగా బయటపడ్డాడు. హోలిక మాత్రం తన దురుద్దేశం మరియు అహంకారం వల్ల అగ్నిలో దహనమైంది. ఈ సంఘటనను చెడుపై మంచికి సాధించిన విజయంగా భావిస్తారు. అందుకే హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహనం నిర్వహిస్తారు. ప్రజలు మంటలు వెలిగించి చెడు శక్తులు, చెడు ఆలోచనలు దహనమైనట్లు సూచిస్తారు. తర్వాతి రోజు రంగులతో హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రంగులు ఆనందం, ఐక్యత, స్నేహం మరియు కొత్త ఆరంభానికి ప్రతీకలు. హోలీ మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. అహంకారం, ద్వేషం మరియు చెడు ఆలోచనలు చివరికి నాశనం అవుతాయి, అవ్వక తప్పదు. కానీ భక్తి, నిజాయితీ మరియు ధర్మం ఎప్పటికీ గెలుస్తాయి. అందుకే హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, అది మంచి చెడుపై సాధించిన విజయాన్ని గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక పండుగ. హోలీ పండుగను ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ఆనందంగా జరుపుకుంటారు.